ఇప్పుడున్న ఖర్చులకి సాలని ఆమ్దానికి ఒకలిద్దరిని గాని సాయిత్తందుకే కండ్లకెళ్ళి కాల్వల కొద్ది నీళ్లు వారుతున్నాయి. సంపాదనంతా చాయ్ బిస్కెట్లకు కూడా ఆనకుంటా అయిన ఈ రోజుల్లా ఇద్దరు ముగ్గురిని కాదు 24 మందిని కానీ సాదురంటే చిన్న ముచ్చట్న. ఒక్కరి ఓ వాడకట్టు మొత్తం కలిసి కూడా అంతమంది పోరలు ఉండరు, ఒక్కింట్లో ఒవలుగంటారని అనుమానం ఉంటే ఈ అక్కను చూసి పక్కా క్లారిటీ తెచ్చుకోరి. ఉత్తరప్రదేశ్లో అయోధ్య కాడుండే ఖుష్బూ పాఠక్ అనే 23 ఏండ్ల అక్క 24 మందిని కానీ కంటికి రెప్పలెక్క సాత్తుందట. ఓసారి ఒక్కరు, ఒక్కోసారి ఇద్దరు, ఇంకోసారి ముగ్గురు ఇట్లా ఉట్టే వరకలా అందరు కలిసి 16 మంది ఆడపిల్లలు, 8 మంది మగ పోరగాళ్ళు ఉన్నారట. 2 ఏండ్లకెళ్ళి 18 ఏండ్ల పిల్లల దాకా అన్ని వయసుల పోరలతోని లొల్లి ఉండుకుంటా కలకలలు ఆడుతున్నదట ఇల్లు. మరి వాళ్ళకు రోజు తానం పోసి పౌడర్ వేసి బట్టలు తొడిగే వరకల్లా సగం రోజు అయిపోతుంది. ఇంకా పని ఏం చేస్తుంది? ఆయనతో మంచి రిచ్ ఫ్యామిలీ ఆ ఇల్లు అంటే అట్లా కూడా కాదు. ఆమె ఇంటి ఆయన టాక్సీ నడుపుకుంటా బల్మీకి బతికెలా తీస్తున్నాడట. దాంతో వచ్చే ఆమ్దానితోనే ఇంటి నెల తీసుకుంటా ఇంత మందిని చాదన్నట. మీదికెళ్ళి అంత మందిని కన్నా కానీ ఆరోగ్యంగానే ఉండే వరకల తోటి ఆటోలు కూడా వాయమ్మనే అనుకుంటా పరిశాన్ అవుతురట. మరి ఇవాళ రేపు లక్షల జీతాలు ఉన్నాలే ఒకరిద్దరితో చాలు అనుకుని ఆపరేషన్లు చేయించుకుంటుంటే వీళ్ళు 2 క్రికెట్ టీంలకు సరిపడా ఎందుకు గనరట అని అంటే దేవుడిచ్చిండు మేము తీసుకున్నాము అని మురుసుకుంటా చెప్తున్నారట. ఇవాళ రేపు ఉద్యోగాలు చేసుకుంటా ఆల్మొగలు బతికేదే కష్టం ఉందిరా అంటే వీళ్ళు ఉద్యమం లెక్క పిల్లలు కనబట్టిరుగా అనుకుంటే కామెంట్లు చేయబెట్టరు చూసిన వాళ్ళు. అయినా ఇంట్లో ఒకరిద్దరు పోరగాళ్ళుంటేనే సంధాయించలేక చైనా వట్టక నెత్తిన వస్తుంటది. అసొంటిది 24 మందిని ఎట్లా పెంచుతున్నదో మా తల్లి. ఓపికకు ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ ఇవ్వచ్చు అనుకుంటా ఇంకొందరు పోస్టులు వేస్తురు. ఇక వదల జనాల్లారా వదలా అనుకుంటా పగబట్టినట్టే కొట్టబట్టినే వానలు. ఇన్నొద్దులు ఇరాం లేకుండా కొట్టిన వానలకు ఆంధ్ర తెలంగాణ పబ్లిక్ ఆగమాగమై ఇప్పుడిప్పుడే జర నిమ్మలమైతురు అనుకుంటే నా వల్ల మీరు తిప్పలు పడ్డరు, ముంబై కూడా ముప్పు తిప్పలు పడొద్దు అనుకుంటా అటు కూడా దంచి కొట్టుకుంటా దగడు పుట్టిస్తుండు వానదేవుడు. 3 రోజుల సంది ఒకటే మ్యూజిక్ పాపం. కాలనీలన్నీ కాల్వలై రోడ్లన్నీ చెర్లై వరకల ముంబై సగం మునిగి ఇట్లా కార్లు కాగితం పడవ లెక్క తేలబట్టినాయి. బండ్లైతే కళ్ళ ముంగట్నే కొట్టుకపోబట్టినాయి. ఇక ఆటోలు అయితే బతుకమ్మ లెక్క బాయ్ బాయ్ చెప్పుకుంటా పోతున్నాయట. ఇట్లా కేలు అటు రోడ్డు దాటాలంటే ఈత వచ్చిన వాళ్ళకి కూడా కాళ్ళు చేతుల్లోనికే కాలం వచ్చింది పాపం. 3 రోజులు జరట్లా బయటికి పోయి వడపావన్న తిని గరం సాయబొట్టు తాగుదామని అడుగు బయట పెడితే పాపం హలో ఓ బ్రో ఏడికి పోయేది, నేను ఈయనే ఉన్నా ఇంకా దంచి కొడుతున్నా, షో సమ్ రెస్పెక్ట్ బ్రో, నడువింట్లకు మంచి చెప్తే వినకుండా బయటకు వస్తే మ్యాన్ హోల్ తేలితో చూసుకోమల్లా అన్నట్టే వార్నింగ్ ఇస్తుందట వాన. చూస్తుంటే వానలు కూడా ఇంకా పెరుగుతాయి కానీ తగ్గేటట్టే లేవు అని రెడ్ అలర్ట్ ప్రకటించారట వాతావరణ శాఖోళ్ళు. ఒంపలు మునిగే పనున్నా కానీ బయటికి రాకుర్రి, వస్తే మీరు మీ బండి అని మునిగిపోతాయని చెప్పిరట. ఈ ముంబై అంత కాకున్నా కానీ మన తాన కూడా ఆడాడ గట్టిగానే కొడుతున్నాయి కాబట్టి రోడ్ల మీదకి వచ్చినప్పుడు రాంగ పొంగ నిమ్మలము ఏమంటున్నాం. ఇవాళ జర ముంబై దిక్కు దోస్తులుంటే వాళ్ళకోసారి ఫోన్ చేసి ఎట్టున్నారో ఏందో కూడా అరుచుకోర్రి.